ఢిల్లీ కొత్త సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. కమలం సీనియర్ నేతలతో ప్రధాని చర్చలు జరుపుతున్నారు. సీఎం ఎంపికతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై మోడీ తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఆయన అమిత్ షా, బిఎల్ సంతోష్తో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఢిల్లీకి చెందిన 7 ఎంపీలతో అమిత్ షా, నడ్డా చర్చలు జరిపినట్టు సమాచారం. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మతో పాటు మనోజ్ తివారీ, విజేందర్ గుప్తా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పర్వేష్ వర్మ ఢిల్లీ సీఎం అనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పై బీజేపీ తరపున పర్వేష్ వర్మ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం పగ్గాలు అప్పగిస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో కమలం పార్టీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ 22 స్థానాలతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ మూడోసారి కూడా ఖాతానే తెరవలేదు. ఢిల్లీ కొత్త సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. కమలం సీనియర్ నేతలతో ప్రధాని చర్చలు జరుపుతున్నారు. సీఎం ఎంపికతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై మోడీ తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఆయన అమిత్ షా, బిఎల్ సంతోష్తో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఢిల్లీకి చెందిన 7 ఎంపీలతో అమిత్ షా, నడ్డా చర్చలు జరిపినట్టు సమాచారం. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మతో పాటు మనోజ్ తివారీ, విజేందర్ గుప్తా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పర్వేష్ వర్మ ఢిల్లీ సీఎం అనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పై బీజేపీ తరపున పర్వేష్ వర్మ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం పగ్గాలు అప్పగిస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో కమలం పార్టీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ 22 స్థానాలతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ మూడోసారి కూడా ఖాతానే ఓపెన్ చేయలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ బీజేపీ విజయ డంకా మోగించింది. 48 సీట్లు సాధించింది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత భారీ విజయాన్ని చేజిక్కించుకున్న పార్టీ ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో కసరత్తు చేస్తుంది. మరి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముగ్గురు కూడా ఈ విజయంపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత దీనికి సంబంధించి చర్చించారు. ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశం మీద చర్చ జరుగుతుంది. దీనిలో ప్రధానంగా సీఎం రేసులో పర్వేష్ వర్మ, అలాగే మనోజ్ తివారీ, విజేందర్ గుప్తా ఉన్నారు. ముగ్గురు కూడా పర్వేష్ వర్మకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇట్లా సమాచారం అవుతుంది. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ వర్మ కుమారుడు. రెండోది న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన కంటెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించారు. మరి ఆ పరిపాలన మీద ఆయన కూడా రాజకీయాల మీద ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏదేమైనా సరే ఈ రోజు లేదా రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది తేలనుంది. రైట్. ఈ సీఎం రేసులో మరో 2 కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది కదా, వాళ్ళ పోటీ ఏమైనా ఉండే అవకాశం ఉందా? వాళ్ళ నేపథ్యం గురించి కూడా చెప్పండి ఒకసారి. వాస్తవంగా అయితే మనోజ్ తివారీ పేరు కూడా మొదటి నుంచి ఉంది. ఈ అమేజింగ్ సాహిబ్ సింగ్ వర్మ పేరు అయితే తెర మీదకి వచ్చింది. మరి సాహిబ్ సింగ్ వర్మ గెలిచిన తర్వాత వెంటనే అమిత్ షా కూడా పిలిపించి మాట్లాడటం జరిగింది. మరి దీని ప్రకారం చూసుకున్నట్టుగైతే అధిష్టానం, బీజేపీ అధిష్టానం మాత్రం ఈ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ వైపే ఎక్కువ మొగ్గు చూపుతుంది. మరి ఆయనకి ఢిల్లీ పీఠం దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.